హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక డిఫరెంట్‌గా మనం స్నాక్ తయారు చేద్దామండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే అడిగి మరి ఒకటికి 2 తింటారనమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు ఒక కప్ అనమాట ఇది. నేను ఒక గంట సేపు ముందుగానే నానబెట్టి పెట్టానండి. 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఈ కప్పుతో కప్పు తీసుకున్నాననమాట. మంచిగా వాష్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టి పెట్టానండి. బాగా నానిపోయినాయి. దీన్ని మనం వడేసుకుందాము. నీళ్ళన్నీ తీసేసేసి స్ట్రైనర్‌లో వేసుకొని మిక్సీ జార్‌లో యాడ్ చేసి నీళ్ళైతే ఏం యాడ్ చేయొద్దండి. పలసిస్తా చూడండి ఇలా కోర్స్‌లీ కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అయిపోకూడదు. అక్కడక్కడ పలుకుగా ఉండాలి. ఇలా కోర్స్‌లీ మనం గ్రైండ్ చేసుకొని తెచ్చేద్దామండి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగాను. తర్వాత 2 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి మీరు కారం చూసుకొని వేసుకోండి. ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి. బాగా కారంగా ఉన్నాయన్నమాట. అందుకని 2 వేసాను నేను. 1 టేబుల్ స్పూన్ అల్లం తురుమండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడొచ్చేసి మనం తోటకూర అన్నమాట. చూడండి ఎంత సన్నగా తరిగానో. మీకు ఎంత వీలవుతుందో అంత సన్నగా తరిగి వేసుకోండి. తోటకూర మాత్రమే దీనికి బావుంటుందండి ఈ రెసిపీకి. సన్నగా తరిగి వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అంతేను. ఇప్పుడు మొత్తం మంచిగా చేత్తో చూడండి ఇలా పిసుకుతా కలపండి. అప్పుడే మనకి ఆకుకూర అంతా మంచిగా ఆహ్, మనం చేత్తో గనక పిసికితే ఎలా వస్తుందో కొంచెం క్రష్ అయినట్టుగా రావాలనమాట. అప్పుడే మనకి టేస్ట్ బావుంటుంది. ఫ్రై అయిన తర్వాత చూడండి అలా గట్టిగా ప్రెస్ చేస్తా కలుపుకోవాలి పిండిని. ఇంకా దీంట్లో ఏం ఎక్స్‌ట్రా వాటర్ కానీ ఏం యాడ్ చేయొద్దండి. ఆకుకూరలో నీరుంటుంది. ఉల్లిపాయల్లో కూడా కొంచెం నీరుంటుంది మనకి. అదే సరిపోతుందనమాట. లేదంటే పిండి జారు జారుగా అయిపోతుంది. వడలు సరిగ్గా రావు మనకి. చూడండి కొంచెం కొంచెంగా మనం పిండి తీసుకొని వడల్లాగా ప్రెస్ చేసుకుందామనమాట. పలుచగానే ప్రెస్ చేసుకుందామండి. మరి మొద్దుగా అయితే చేసుకోవద్దు మందంగా. మీకు కావాల్సిన సైజులో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు నూనె పెట్టుకుందామండి కడాయిలో. నూనె వేడెక్కిన తర్వాత ఇలా చేసుకొని వడలన్నిటిని మనం ఫ్రై చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుందనమాట వడ. ఈ వడలైతే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. ఒక హెల్తీ రెసిపీ అనమాట ఇది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్‌గా తినొచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టి స్కూల్‌కి పంపించొచ్చండి. ఇవాళ రేపు స్కూల్స్ అన్నిట్లో వచ్చి జంక్ ఫుడ్ అంతా ప్లస్ బయట ఔట్ సైడ్ కొన్న ఫుడ్ అంతా అవాయిడ్ చేస్తున్నారనమాట. పిల్లలకి వచ్చి ఇంట్లో తయారు చేసిన స్నాక్సే పెట్టండి, లేదంటే ఫ్రూట్స్ పెట్టి పంపండి అని చెప్తున్నారు. సో ఇలా మనం డిఫరెంట్‌గా పిల్లలకి తయారు చేసి పెట్టాము. వాళ్ళకు చాలా నచ్చుతుంది. ప్లస్ హెల్తీ అనమాట. అంతేనండి. రెడీ అయిపోయిన తర్వాత చక్కగా మనం సాస్‌తో సర్వ్ చేసుకుందాము. పిల్లలకైతే సాస్ నచ్చుతుందండి. మేమైతే సాస్‌తో తినము. పిల్లలకి మాత్రం సాస్ పెట్టి పెడతామనమాట. వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి చూడండి. పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఎంత సూపర్‌గా రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్నొచ్చేసేసి నేనైతే గ్రీన్ టీ తాగుతానండి. మా వారైతే కాఫీ తాగుతారనమాట దీంతో పాటు. ఇప్పుడు గ్రీన్ టీ మనం రెడీ చేసుకుందాము. ఏం లేదు సింపుల్‌గా టీ బ్యాగ్ వేసుకొని వేడి నీళ్ళు పోసుకోవటమేనండి అంతేను. ఫస్ట్ టైం చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.